మన వార్తల విశేషాలు చూద్దాం. సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని హార్బర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో శరవేగంగా జరిగిన హార్బర్ పనులు ఇప్పుడు మరుగున పడిపోయాయని విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని జువ్వెలదిన్నె హార్బర్ను పరిశీలించేందుకు జగన్ రేపు వెళ్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మన జీవితాల్లో వెలుగులు నింపాలని, మన బ్రతుకులు మారాలని, మన జీవన ప్రమాణాలు పెరగాలని, వలసలాగాలని, మన రాష్ట్రంలో మత్స్యకారుడు మన రాష్ట్రంలోనే డీప్ సీ ఫిషింగ్ చేసుకోవాలని, తద్వారా మన అందరి అభివృద్ధి కావాలని చెప్పి ఇన్ని హార్బర్లు మంజూరు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైపా, లేకపోతే తన జీవిత కాలంలో తన రాజకీయ ఎంటైర్ అనుభవంలో ఒక్కటంటే ఒక హార్బర్ మత్స్యకారుల కోసం కేటాయించలేనటువంటి చంద్రబాబు గారి వైపు ఒకసారి ఆలోచించుకోవాలని నేనైతే కోరుతా ఉన్నాను. హార్బర్ ప్రైవేటైజేషన్ని నిరసిస్తూ, హార్బర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని ఖండిస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు జువ్వెలదిన్నె హార్బర్కు వస్తున్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మత్స్యకార నాయకులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి ఈ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకం, ఈ ప్రైవేటైజేషన్ మాకొద్దు, మా హార్బర్ మాకు ముద్దు అని నినందించమని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా నేనైతే పిలిపిస్తా ఉన్నాను. అంబేద్కర్ జయంతి రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరగడం సంతోషకరమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దేశంలో కాంగ్రెస్ కున్న ఘనమైన చరిత్ర మరే రాజకీయ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అందించి, పంచవర్ష ప్రణాళికలు తెచ్చి, రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రపంచంలోనే ఈ దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మీరు పదవులు పొందుతూ ఉన్నారు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత ఘనమైనటువంటి చరిత్ర లేదు. ఈరోజు దేశాన్ని ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా 1980 దశకంలో పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీయే. అట్లాగే ఈ రాష్ట్రాన్ని మొన్నటిదాకా ఏలినటువంటి రాజకీయ పార్టీ కూడా 2010 దశకంలో మొదలుపెట్టినటువంటి పార్టీయే. సో ఈ రోజు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర కానీ, త్యాగాలు కానీ, ఈ దేశం కోసం, సమాజం కోసం పనిచేసినటువంటి విధానం కానీ ఎక్కడ. పెద్దపల్లి జిల్లా మంథనలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి శ్రీధర్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేయడానికి తమ నేత రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వ్యవస్థలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. సమాజపరంగా అనేక అంతరామ్యాలు ఉన్నాయి. ఒక నవ సమాజం, సమానత్వమైన సమాజాన్ని, ఆ సమాజానికి రాబోయే కాలంలో ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలంటే ఆనాడున్న ప్రభుత్వం ఒక మేధావిని, సమస్యలు తెలిసిన ఒక మహనీయుణ్ణి, రేపు భారతదేశం ఉన్నంత వరకు సమానత్వం ఉన్న సమాజాన్ని నిర్మాణం పొందుపరిచే ఒక మేధావిని ఈరోజు ముందు పెట్టాలని ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందు పెట్టి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలోనే ఈరోజు మన అందరం కలిసి కూర్చొని పేద ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ఘన నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దళితులందరూ కూడా ఐక్యంగా ఈ పోరాటంలో ఏదైతే కుల వివక్ష ఉందో ఈ కుల వివక్ష పోవాలంటే అందరూ ఆర్థికంగా ముందుకుండాలి. రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మొన్న బడ్జెట్ లో కూడా సుమారు 30% కన్నా ఎక్కువ బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే అన్నారో విద్యారంగంలో మనం ముందుండాలి, అందరూ చదువుకోవాలని చెప్పి ఏదైతే పిలుపునిచ్చారో దాని పిలుపు ప్రకారంగానే మన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నారు. సుమారు 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నారు. 50,000 మంది టీచర్లను కూడా భర్తీ చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. బాలాజీ జంక్షన్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు రామినేని కుటుంబయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి తోట్లవల్లూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు అండగా నిలబడి రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు రామినేని కుటుంబయ్య. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ ఉయ్యూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులకు, మీడియా మిత్రులకు, అలాగే అభిమానులు, కార్యకర్తలకు, అంబేద్కర్ గారి అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో వర్గ వివక్ష, కుల వివక్ష ఉన్న సమాజంలో అంబేద్కర్ గారు ఆ రోజు పోరాటం చేసి అణగారిన వర్గాలకి ఎంతో అండగా నిలబడి వారు ఇవాళ ఆయన ఆదర్శంగా తీసుకుని చదువులు, ఉద్యోగాలు, విద్య, వైద్యం అన్నింటిలో అగ్రగామిగా ఉన్నారంటే వారి పుణ్యాన్ని తెలియజేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఏ రాజ్యాంగ వ్యవస్థ లేదు, ఎక్కడ కూడా ప్రజలను పట్టిపుచ్చుకున్న ఆలోచన లేదు, ఎక్కడ న్యాయం జరిగే విధంగా లేదు, ఎవరి హక్కులు వాళ్ళే కాపాడాలనే ఆలోచన లేదు. ప్రతి దగ్గర కూడా ఇబ్బంది పాలవుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. కాబట్టి ఈ రోజు నుంచైనా కనీసం పాలకులు ప్రజలను ఇబ్బందులు కాకుండా ప్రజలను చెప్పిన మాట చేయాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు మోసం చేయకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి ఉండాలని చెప్పేసి నేను అంబేద్కర్ యొక్క జన్మదిన సందర్భంగా సూచనలు చేస్తూ ఉన్నాను. ఇవి మన ఊరు మన వార్తల విశేషాలు. చూస్తూనే ఉండండి 10 TV.